శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 4వ తేదీ అనగా మనకు మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి, ఇలా తప్పక జరిగి తీరుతుంది. ఇది జ్యోతిష్కుల మాట. ఈ రోజున గోచర రీత్యా తులారాశి వారి జాతకులు ఒక వ్యక్తి దూరం పెడతారు. ఎవరో తెలుసుకోండి. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకున్నా గోచర రీత్యా మీకు ఈ రోజున దిన ఫలితాల్లో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నా వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రోజున ప్రతి విషయాన్ని కూడాను మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి, క్షుణ్ణంగా ఆలోచించాలి. అలానే ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగవద్దు. మనసు ఏది చెబితే ఆ మాట వినడం చాలా మంచిది. ఈ రోజున ఆలయ సందర్శన కోసం ప్రయత్నిస్తున్న వారికి తప్పక భగవంతుని దర్శనం జరుగుతుంది. మనోధైర్యంతో మీ యొక్క ప్రయత్నాలు అంటే ఏ ప్రయత్నం అయినా కూడాను ఈ రోజున చేస్తే సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా అనుమానాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అపోహలు, అనుమానాలకు మీరు ఎక్కువగా ఈ సమయంలో ప్రలోభితం అవుతారు. అలానే మీకు ఏదైనా తాత్కాలికమైనటువంటి ఆలోచనలు ఉంటే గనక అవి తవ్వవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రిక్తత రేపుతూ ఉంటాయి. మీరు చేసిన పనులే తిరిగి తిరిగి చేయవలసి వస్తుంది. అలాగే దుబారా ఖర్చులు ఈరోజు విపరీతంగా ఉంటాయి. మీ శ్రీమతితో మంచి మార్పు అనేది వస్తుంది. అంటే మీ శ్రీమతిలో మంచి మార్పు వస్తుంది. మీకు అనుగుణంగా వారి నడవడిక మారుతుందని చెప్పడంలో సందేహమే అస్సలు లేదండి. అలాగే పందాలు, బెట్టింగ్లు ఇలాంటి వాటి జోలికి అస్సలు మీరు ఏమరపాటులో కూడా వెళ్ళవద్దు. వాటి దగ్గరకే అస్సలు పోవద్దండి. ఈ రాశి వారికి తప్పకుండా ఒక వ్యక్తి ఈ రాశి వారిని దూరం పెట్టాలని చూస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే అది మంచిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరిని ఆ వ్యక్తి దూరం పెట్టడం వల్ల మీకైతే మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి దూరం పెట్టడం వల్ల మీకు అంటే వారు మీకు ఏదో ఒక రకంగా మోసం చేయాలని లేదా మీకు చెడు పేరు తేవాలి అని మీకు అనుకుంటూ ఉండవచ్చు. ఏదో ఒక దైవ శక్తి అనేది అడ్డుకోవడం వల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతుంటారు. కనుక ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు కూడా ఆ వ్యక్తికి దూరంగా ఉండడం వల్లనే మీకు మేలు అనేది జరుగుతుంది. అలాంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. కనుక ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి నష్టం కూడా ఉండదండి. కనుక గ్రహించండి. అలాగే ఆ వ్యక్తి మీకు దూరం పెట్టడం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలే ఉంటాయి తప్ప అంటే మీ చెడుని కోరుకునే వారు అని గుర్తించండి. మీ యొక్క ఎదుగుదల ఆపాలి అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీకు ఒరిగేది తరిగేది ఉండదు. కానీ మేలే జరుగుతుంది, హాని మాత్రం అస్సలు జరగదని చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఆ వ్యక్తి దూరం పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వారికి దూరంగా ఉండడానికే ప్రయత్నించండి. ఆ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ బాధలోకి వెళ్లే ప్రయత్నం చేయొద్దు. మీకు నమ్మిన వ్యక్తులు కావచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తులు కూడా వారు కావచ్చు. కానీ వారు దూరం జరిగాకే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని గ్రహిస్తే మీ జీవితం ఇంకా విజయప్రదంలో ముందుకు సాగుతుంది. మీరు ఇంకా జీవితంలో ఎదగగలుగుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే ఏ కారణం లేకుండా కూడా జరగవచ్చును. కానీ దైవ శక్తి మీ తోడుగా ఉండబట్టే ఇప్పటికైనా మీరు ఆ వ్యక్తి మాయ నుంచి బయటపడగలుగుతున్నారు. ఇందువల్ల మీకు జరిగేది చాలా మంచి ఫలితము. అవగాహన పెంచుకోండి. అప్పుడు ఖచ్చితంగా జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి. ఉన్నతమైన లక్షణాలు కూడా చవి చూస్తారు. అంతేకాదు విజయాలు కూడా
కూడా చవి చూస్తారని చెప్పొచ్చు. ఈ రోజున మీరు వీలు చిక్కినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటిస్తూ ఉండండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.